వెల్కమ్ టు కీటాక్స్. జో రూట్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొడతాడా? హైయెస్ట్ రన్స్ చేస్తే జో రూట్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే గ్రేటెస్ట్ బ్యాటర్ అయిపోతాడా? అసలు వాస్తవం ఏంటి? కాంటెంపరీస్ తో పోల్చినా కూడా అసలు జో రూట్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది? సమ్ టైమ్స్ నెంబర్స్ మే నాట్ టెల్ యూ ద హోల్ స్టోరీ. ఎస్, ఈ లెక్క ప్రకారం చూస్తే టెస్ట్ క్రికెట్ హిస్టరీలో జో రూట్ ప్లేస్ ఎక్కడ ఉంటుందో చూద్దాం. అది తెలిస్తే గనక సచిన్ రికార్డు బద్దలైపోతుందా అనే యాంగ్జైటీ నుంచి మనకి పెద్ద రిలీఫ్ వచ్చి తీరుతుంది. దిస్ ఈజ్ కీటాక్స్ స్పెషల్. క్రికెట్ ఫ్యాన్స్ అంతా జో రూట్ సచిన్ రికార్డు బద్దలు కొడతాడా అనే చర్చే చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న స్పీడ్ను బట్టి చూస్తే మరో 2 ఏళ్లలో ఖాయంగా జో రూట్ సచిన్ని ఓవర్టేక్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇంగ్లాండ్ ఏడాదికి 15 టెస్టులు ఖచ్చితంగా ఆడే దేశం కాబట్టి జో రూట్ కూడా 35 ఇయర్సే కాబట్టి ఖచ్చితంగా ఓవర్టేక్ చేస్తాడని అనుకుందాం. ఓవర్టేక్ చేస్తే మాత్రం సచిన్ కన్నా జో రూట్ గొప్పడవుతాడా? పాసిబులేనా? నెంబర్స్ కాసేపు పక్క నుంచి ఈక్వేషన్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. ఏ బ్యాటర్ అయినా ఎంత ఫినామినల్ అని చెప్పడానికి 2 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి, అతను ఎలాంటి బౌలర్స్ని ఫేస్ చేశాడు అనేది మొదటి కొలబద్ద అయితే, రెండోది ఎలాంటి కండిషన్స్లో ఆడాడు అనేది. మొదటి చూద్దాం. టెస్ట్ క్రికెట్లో ఆల్ టైమ్ గ్రేట్ బ్యాటర్ ఎవరు అని అడిగితే చాలామంది అన్డిస్ప్యూటెడ్గా సునీల్ గవాస్కర్ పేరు చెప్తారు. అఫ్ కోర్స్ గవాస్కర్ కంటే చాలామంది ఎక్కువ రన్స్ చేసి ఉండొచ్చు, కానీ గవాస్కర్ ఎందుకు స్పెషల్ అంటే మాల్కమ్ మార్షల్, యాండీ రాబర్ట్స్ లాంటి స్టార్లు తుఫాన్ని ఎదుర్కొని వెస్టిండీస్ ప్రైమ్లో వాళ్ళ బ్యాక్ యార్డ్లోనే వితౌట్ హెల్మెట్ కొట్టి చూపించాడు గవాస్కర్. అందుకే లిటిల్ మాస్టర్ అయ్యాడు. ఆ తర్వాత చాలామంది 10,000 రన్స్ చేసినా కానీ గవాస్కర్ ఈజ్ గవాస్కర్ అని ఒప్పుకొని తీరుతారు. అలాగే సచిన్ కూడా మెగ్రాత్, బ్రెట్లీ, గిల్లెస్పీ, షేన్ వార్న్ ఇలా మొత్తం బౌలింగ్ లైనప్ అంతా రిలెంట్లెస్గానే ఉంటుంది. ఎక్కడ ఊపిరి తీసుకునేంత స్పేస్ ఇవ్వని ఆస్ట్రేలియా అటాక్ని ఫేస్ చేసి సచిన్ స్కోర్ చేశాడు. అలాగే డొనాల్డ్, పొలాక్, యాంథనీ లాంటి బౌలింగ్ అటాక్ని తట్టుకొని సౌత్ ఆఫ్రికాలో కూడా నిలబడ్డాడు సచిన్. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో జో రూట్ ఎలాంటి బౌలింగ్ని ఫేస్ చేస్తున్నాడు? కంపారిటివ్లీ సబ్ స్టాండర్డ్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మరి ఇప్పుడు ఈ జనరేషన్లో ఆ బౌలర్లే ఉన్నారు కాబట్టి మీరు అట్లా ఎట్లా అనేస్తారు అని సింపుల్గా ఈ పారామీటర్ని కొందరు వీటో చేయొచ్చు. ఓకే, కానీ రెండో పారామీటర్ చూద్దాం. ఎక్కడ స్కోర్ చేశాడు జో రూట్ అని చూస్తే కనుక అయితే ఇంగ్లాండ్లో కొట్టుంటాడు, లేదంటే కనుక సబ్ కాంటినెంట్లో బాధేసి ఉంటాడు. కానీ ఇంగ్లాండ్ ఫిర్సెస్ట్ రైవల్ ఆస్ట్రేలియాలో జో రూట్ స్కోర్స్ ఏం చెప్తాయి? ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో జో రూట్కి 1 సెంచరీ కూడా లేకపోవటాన్ని ఎలా చూడాలి? ఆ పక్కనున్న న్యూజిలాండ్లో అయితే రూట్ ఇప్పటికి 1 సెంచరీ చేశాడు వెల్లింగ్టన్లో. ఇక సౌత్ ఆఫ్రికాలో కూడా జో రూట్ పర్ఫార్మెన్స్ జోహనస్బర్గ్ సెంచరీని మినహాయిస్తే మిగతాదంతా డెసిమల్గానే కనపడుతుంది. ఈ లెక్కను చూస్తే జో రూట్ని ఆల్ వెదర్ ప్లేయర్ అనగలమా? అనలేం. పైగా జో రూట్ జమానాలోనే మిగతా ఫ్యాబ్ 3 స్టీవెన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీలను తీసుకున్నా కానీ వీళ్ళు అన్ని కండిషన్స్లోనూ ఆడుంటారు. మన కోహ్లీ ఆస్ట్రేలియాలో బాధ ఉంటాడు, ఇంగ్లాండ్లో కొట్టుంటాడు, సౌత్ ఆఫ్రికాలో నిలబడి ఉంటాడు కదా. స్టీవెన్ స్మిత్ కూడా అంతే. కేన్ మామ కూడా ఇంచుమించు ఇదే వరుస. మరి ఇలాంటి వాళ్ళందరితో పోలిస్తే జో రూట్ కాస్త వెనకబడ్డాడు. ఓన్లీ అచ్చొచ్చే ప్లేసుల్లో మాత్రమే కొట్టాడు అని అనిపిస్తుంది కదా. మరి అలాంటప్పుడు ఆల్ టైమ్ గ్రేట్ అనగలమా? అంటే ఎక్కువ మ్యాచ్లు ఆడడం వలన అడ్వాంటేజ్ రావచ్చు, ఫాము పీక్లోకి వెళ్ళే స్టేజీ ప్రతి ప్లేయర్కి ఉంటుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీకు 55 57 ఆ ఫేజ్లో అంటే 2020 నుంచి 25 వరకు రూట్ మెయింటైన్ చేస్తున్నట్టుగా మెయింటైన్ చేయొచ్చు. కానీ ఆల్ టైమ్ గ్రేట్ ఎవర్ గ్రీన్ స్టార్గా నిలవగలడా అంటే జో రూట్ ఖచ్చితంగా నిలవలేడు. పైగా ఇంకో మాట, టెస్ట్ క్రికెట్లోనే కాదు ఏ ఫార్మాట్లో అయినా సరే సచిన్తో ఇంకెవరిని పోల్చలేం. ఎందుకంటే సచిన్ మీద 100 బిలియన్ హోప్స్ ఉండేవి. 100 కోట్ల మంది సచిన్ మీద హోప్స్ పెట్టుకునేవాళ్ళు. ఆ భారాన్ని మోస్తూ ఎక్స్పెక్టేషన్స్ని తట్టుకుంటూ సచిన్ పర్ఫామ్ చేసేవాడు. ప్రత్యర్థి బౌలింగ్ అటాక్ ఎలా ఉంది, టార్గెట్ ఎంత, ఇవన్నీ 90స్లో ఎవరికీ గుర్తుండవు. క్రీజ్లో సచిన్ ఉన్నాడా అని అడగటము, సచిన్ ఉన్నాడంటే ధైర్యంగా ఉండటం మాత్రమే సగటు ఇండియన్ అభిమానికి ఇప్పటికీ గుర్తు. 2003 వరల్డ్ కప్ ఫైనల్ ఇప్పటికీ నాకు గుర్తు. ఆస్ట్రేలియా రిక్కీ పాంటింగ్ భారీ సెంచరీతో పెద్ద టార్గెట్ పెట్టినా సరే
ఇండియాకి చేజింగ్కి దిగే వరకు ఒక హోప్. సచిన్ ఆడుతున్నాడు, సచిన్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో, సచిన్ నిలబడితే కనుక చేయొచ్చు అన్న మొమెంటం ఉంది. ఎందుకంటే ఆ టోర్నమెంట్లో అసలు మ్యాచ్ ఏది ఓడిపోలే అప్పటి వరకు ఇండియా. కానీ వన్స్ సచిన్ షాట్ గాల్లోకి వెళ్ళినప్పుడు వినిపించిన కామెంటరీలో కనిపించిన వణుకు, సచిన్ మీద ఏ స్థాయి అంచనాలు ఉండేవో చెప్తుంది మనకి. అందుకని రికార్డ్స్ కొడితే కొట్టచ్చు, ఎక్కువ మ్యాచ్లు ఆడడం వల్ల రన్స్ వస్తే రావచ్చేమో, కానీ జో రూట్ అయినా ఏ రూట్ అయినా సచిన్ని బీట్ చేసే కెపాసిటీ ఉన్నోడు అంటే ఇండియన్స్ కాదు, క్రికెట్ మీద గౌరవం ఉన్న ఏ ఒక్కడు ఒప్పుకోడు. డూ యూ అగ్రీ విత్ మీ? దిస్ ఈజ్ కీ టాక్.